టిప్ నెంబర్ 1, గ్యాస్ లైటర్ ఉంటుంది కదండి, దానిని మనము రోజు క్లీన్ చేయలేకపోతాం. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడైనా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఉండే 2 గ్యాస్ లైటర్ని తీసుకున్నానండి. తర్వాత చిన్న క్లాత్కి కొద్దిగా లైజాల్ని వేశాను. ఇప్పుడు క్లాత్ తీసుకొని గ్యాస్ లైటర్పై ఎక్కడ జిడ్డు మరకలు ఉంటే అక్కడ నేను వీడియోలో చూపించిన మాదిరిగా క్లీన్ చేసుకోండి. ఒక బౌల్లోకి బేకింగ్ సోడాను తీసుకోవాలి. మనము గ్యాస్ లైటర్ని వాటర్తో శుభ్రం చేసుకోలేం కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మ చెక్కను కూడా తీసుకొని ఈ బేకింగ్ సోడాను కూడా తీసుకొని ఈ రెండింటిని కలిపి ఎక్కడైతే జిడ్డు మరకలు ఉన్నాయో ఇలా నిమ్మకాయ తొక్కతోటే ఈ గ్యాస్ లైటర్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ లైటర్ అయినా ఈ బేకింగ్ సోడా నిమ్మకాయతో చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఒక పొడి కాటన్ క్లాత్ని తీసుకొని ఈ గ్యాస్ లైటర్ని ఇలా క్లాత్తో తుడుచుకోవాలి. మనము బేకింగ్ సోడా నిమ్మకాయను వాడటం వలన మనకి ఈ స్టీల్ అనేది తలతల మెరిసిపోతుందండి. ఎక్కడ కూడా జిడ్డు అనేది ఉండదు. మీరు దీనికే కాదండి, మనము స్టీల్ పాత్రలు కూడా అడుగంటినప్పుడు కూడా ఈ టిప్నే ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు సెకండ్ టిప్ని కూడా చూసేయండి. మనము కొత్త వాటిని కొన్నప్పుడు దానిపై స్టిక్కర్ అలాగే ఉంటుందండి. చేతో తీసినా కూడా రావు. అయితే మనము స్టవ్ వెలిగించి ఇలా స్టీల్ పాత్రని కానీ మనం కొన్న పాత్రను కొద్దిగా వేడి చేసామనుకోండి, దానిపై ఉండే స్టిక్కర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. వీటికి కొద్దిగా వేడి చూపిస్తే సరిపోతుంది. తర్వాత దీనిని మనము గిన్నెలు తోమే సోప్తో క్లీన్ చేసేసుకుంటే ఈ మరకలు కూడా మనకి కనబడకుండా ఉంటాయి. థర్డ్ టిప్, ఆనియన్ని కట్ చేసేటప్పుడు ఇలా పొడవుగా కాకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ కావాలంటే వీటిపై ఉండే పొట్టునంతా తీసేసి మధ్య మధ్యలో ఈ నైఫ్తో ఘాట్లు పెట్టుకొని అప్పుడు కట్ చేస్తే మనకి ఆనియన్స్ అనేవి పొడవుగా కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతాయి. వీటిని మనము కూరల్లో వాడినప్పుడు చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఫోర్త్ టిప్ చూడండి, ఎక్కువగా వాడినప్పుడు స్టీల్ పాత్రలు అనేవి ఇలా తుప్పు పట్టిపోతాయి. ఇలా తుప్పు పట్టిన పాత్రలను ఎలా క్లీన్ చేసుకోవాలనో చూసేయండి. ముందుగా వెడల్పాటి గిన్నెలో కొన్ని వాటర్ని వేసుకున్నాక కొద్దిగా బేకింగ్ సోడాను అలాగే హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా ఈ వాటర్లో కలిపేసుకోవాలి. వీటితో పాటు నేను వెనిగర్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ పాత్రను ఒక 5 నిమిషాల పాటు ఈ వాటర్లోనే ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత ఈ పాత్రను తీసుకొని ముందుగానే మనం దీంట్లో నిమ్మరసాన్ని యూజ్ చేసాం కాబట్టి ఆ నిమ్మ తొక్కను తీసుకొని ఇలా తుప్పు పట్టిన దానిపైన రాయాలి. తర్వాత దీనిని వాటర్తో క్లీన్ చేస్తే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. చూశారు కదండి, ఎక్కడ కూడా తుప్పు పట్టిన మరకలు అనేవి మనకి కనబడవు. ఫిఫ్త్ టిప్, టమాటాపై ఉండే తొక్క ఈజీగా రావాలంటే దానిపై కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఫోక్ని కుచ్చి స్టవ్ పైన పెట్టేసామనుకోండి, టమాటాపై ఉండే తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మనము తొక్కతో అలాగే ఉడికించుకుంటే టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. చట్నీలు చేసేటప్పుడు కానీ రసం చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి. టైంతో పాటు గ్యాస్ కూడా ఇలా 2 సేవ్ అవుతాయి. టమాటాపై ఉండే తొక్క అనేది ఈజీగా డైజెషన్ కాదండి. ఇప్పుడు 6th టిప్, విండో కర్టెన్స్ కానీ డోర్ కర్టెన్స్ కానీ ఉంటాయి కదండి, ఇవి కొత్తగా ఉన్నప్పుడు దానికి ఇచ్చే ఇంటర్లాక్ కర్టెన్ టేప్స్ అనేవి బాగానే ఉంటాయి. తర్వాత వాటిని వాడే కొద్దీ దాని స్టిక్నెస్ అనేది తగ్గిపోతుంది. అలా అయినప్పుడు మనము ఇంట్లో వేస్టేగా ఉండే బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, దానిని ఒకటి తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ గాజును కర్టెన్ కింది భాగం నుంచి వేస్తే ఈ కర్టెన్ అనేది ఎక్కడికి కదలకుండా అలాగే ఉంటుంది.
మనము విండో కర్టెన్స్ కానీ డోర్ కర్టెన్స్ని కానీ 24 అవర్స్ క్లోజ్ చేయలేమండి. వెంటిలేషన్ కోసం అప్పుడప్పుడు ఇలా ఓపెన్ చేస్తాం కాబట్టి ఇలా వేస్ట్ అయిన బ్యాంగిల్స్తో మనము ఇలా కర్టెన్స్ని ఒక దగ్గరికి చేయవచ్చు. మనము వెల్లుల్లి రెబ్బలను ఎక్కువగానే యూజ్ చేస్తామండి. పప్పులోకి కానీ లేదా వెల్లుల్లి కారం చట్నీ చేసుకునేటప్పుడు కూడా మనము వెల్లుల్లి రెబ్బలను పై ఉండే పొట్టును తీయాలంటే చాలా టైం పడుతుందండి. ఇలాంటి ఒక గ్రేటర్ని తీసుకొని పొట్టుతో సహా ఈ విధంగా మనం చేస్తే పొట్టు అనేది ఈజీగా పైకి వచ్చేస్తుంది. ఎన్ని వెల్లుల్లి రెబ్బలైనా సరేనండి చాలా ఈజీగా తీసేయచ్చు. చాలామంది అయితే దీనికోసం పొట్టు తీసి రోట్లో వేసి దంచడము, మళ్ళీ రోళ్ళను కడగడము ఇలాంటి పనుల కంటే నాకు ఇది చాలా ఈజీ అనిపించింది. పని కూడా చాలా తక్కువగా అయిపోతుంది. చూశారు కదండి, ఇలా వెల్లుల్లి రెబ్బలను ఎన్నంటే అన్ని ఈ గ్రేటర్తో తీసేసి పొట్టు అనేది అమాంతం వచ్చేస్తుంది. ఇప్పుడు మరొక టిప్, ఇట్లాంటి ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, అయిపోయినవి కానీ ఇలా సగం వరకు అయిపోయినవి అయితే ఇలా కట్ చేసుకొని కత్తెర అనేది మనకి ఒక్కొక్కసారి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. అలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ని తీసుకొని మనము ఎన్నిసార్లు అయితే ట్యాబ్లెట్ షీట్స్ని కత్తిరిస్తామో ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేంత వరకు చేసే మన కత్తెర అనేది షార్ప్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది. పదును రావాలంటే ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ని ఎక్కువగానే కత్తిరించాలి. తిరిగి మళ్ళీ ఎప్పటి మాదిరిగానే పదునుగా తయారవుతుంది. మరొక టిప్ని చూసేయండి. ఒక్కొక్కసారి మనము గాజు సీసాలను క్లీన్ చేస్తాం. ఇవి ఆరిపోవడానికి వీటిని ఇలా బోర్లించేస్తాం. కానీ ఆరిపోవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి ఇవి చేయి తగిలి కానీ లేదా పిల్లలు తగిలినప్పుడు కానీ కింద పగిలిపోతాయి. అంత టైం వేస్ట్ చేయకుండా ఇలా ఒకటి టిష్యూ పేపర్ని తీసుకొని బయట కానీ లోపల కానీ క్లీన్ చేసామనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా గాజు సీసాలో మన హ్యాండ్ అనేది పట్టదు కాబట్టి ఇలా ఒక స్పూన్తో కానీ ఇంట్లో అవైలబుల్లో ఉండే ఇలా పొడవైన వాటితో తీసుకొని ఈ టిష్యూ పేపర్ని మొత్తం కూడా ఈ గాజు సీసాను క్లీన్ చేస్తే గాజు సీసా అనేది త్వరగా ఆరిపోతుంది. అప్పుడు మనం దీంట్లో వెంటనే ఏదైనా వేసి మూతను పెట్టుకొని పగలని చోటు ప్రదేశంలో దీనిని మనము పెట్టుకోవచ్చు. మనకి టైం ఉన్నప్పుడు నెయిల్ కట్టర్తో మన నెయిల్స్ని కానీ చిన్నపిల్లలకు నెయిల్స్ కత్తిరిస్తాం కదండి, ఒక్కొక్కసారి ఇలా కత్తిరించినప్పుడు మనము అవి ఎక్కడనో వెళ్ళి పడిపోతాయి. అయితే నెయిల్స్ అనేది కింద తొక్కరాదు అని చాలామంది అంటారు. కాబట్టి అలా నెయిల్స్ కత్తిరించేటప్పుడు అవి ఎక్కడంటే అక్కడ పడిపోకుండా ఉండాలంటే ఇలా ఒకటి వైట్ కలర్ ప్లాస్టర్ని తీసుకోండి. ఇలా కొద్దిగా ప్లాస్టర్ని తీసుకున్నాక ఈ నెయిల్ కట్టర్కి రౌండ్గా చుట్టేసేయండి. ఇలా చుట్టేసిన తర్వాత చిన్నపిల్లలకి కానీ మన హ్యాండ్స్కి కానీ ఈజీగా ఇలా నెయిల్స్ కత్తిరించినప్పుడు అవి ఎక్కడికి పడిపోకుండా ఈ ప్లాస్టర్కే అతుక్కుంటాయి. ఆ తర్వాత ఈ ప్లాస్టర్ని తీసేస్తే సరిపోతుంది. మరొక టిప్, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనము నైఫ్ని కానీ కత్తిపీటని కానీ యూజ్ చేస్తాం. అలా కట్ చేసే ఈ ఆనియన్స్ అనేవి చాలా లావుగా వస్తాయండి. ఎప్పుడైనా మనకి ఎగ్ బిర్యానీలోకి కానీ కారంగా తినే వాటికి సైడ్కి ఆనియన్స్ని కూడా కట్ చేసుకుంటాం. అప్పుడు మనకి కొద్దిగా సన్నగా కావాలనుకుంటాం. అప్పుడు ఆలు స్లైసర్తో ఇలా సన్నగా ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు. ఎంత సన్నగా అంటే అంత సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అండి. అంతేకాదండి, మనము ఆనియన్స్ని వేగించేటప్పుడు కూడా చాలా త్వరగా కూడా వేగిపోతాయి. మరొక టిప్, అందరి ఇంటిలో ఇలాంటి ఖాళీ బాటిల్స్ అనేవి చాలా ఉంటాయి. కానీ మనకి అవసరం లేదని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా నైఫ్ని తీసుకొని దానికి కొద్దిగా మంటను చూపించిన తర్వాత ఇలా నైఫ్తో మనము బాటిల్ని కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకున్నాక మనము చపాతీలు చేసే కర్ర ఉంటుంది కదండి, దాంట్లో దీనిని పెట్టేసి కట్ చేసిన పై భాగాన్ని కూడా దీనిపై పెట్టేసుకొని తొడిగిస్తే మనకి చపాతీ కర్ర అనేది శుభ్రంగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా మనకి ఎక్కడ ఉందో కూడా తెలిసిపోతుంది. మరొక టిప్, గాజులు అనేవి ఇలా ఫ్యాన్సీగా ఉండాలని తెచ్చుకుంటాం. కానీ వాటికి ఉండే మెరుపంతా కూడా మన హ్యాండ్స్కి అంటుకుంటుంది.
ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు వీటిని వేసుకుంటే మన హ్యాండ్స్ అంతా కూడా చెమ్కీతోటే నిండిపోతుంది. చూసుకోవడానికి కూడా మనకి ఒక్కొక్కసారి ఇబ్బంది అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా మెరుపుగా ఉన్న గాజులను తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసుకోవాలండి. ఇలా వాటర్ ఉన్న గిన్నెను స్టవ్ పై పెట్టేసుకున్నాక మన ఇంట్లో ఉండే జల్లి గిన్నె ఉంటుంది కదండి, వడపోసే జల్లి గిన్నెను తీసుకోవాలి. ఆ జల్లి గిన్నెను ఈ వాటర్ పైన పెట్టుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో జల్లి గిన్నె అవైలబుల్లో లేకపోతే ఇడ్లీ గిన్నె అయినా సరేనండి. ఇడ్లీ గిన్నెలో కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు. చూడండి, ఇలా మెరుపుగా ఉన్న గాజులను ఈ జల్లి పైన పెట్టేసుకొని ఆవిరి పైననే ఒక 5 నిమిషాల పాటు ఉంచాలండి. అలా ఉంచితేనే మెరుపు అనేది మనకి అంటకుండా ఈ గాజులకే అలాగే ఉంటుంది. గాజులు కూడా స్టాండర్డ్గా ఉంటాయండి. పగిలిపోవడానికి కూడా చాలా టైం అనేది పడుతుంది. ఇప్పుడు ఇలా మూతను పెట్టేసుకొని ఆవిరి మీద ఒక 5 నిమిషాల పాటు ఉంచేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనము ఈ బ్యాంగిల్స్ని తీసుకొని హ్యాండ్స్కి వేసుకున్నామనుకోండి, మెరుపు అనేది అస్సలకే అంటకుండా ఉంటుంది. మరొక టిప్ని కూడా చూసేయండి. రోజు మనము పాలను వేడి చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మర్చిపోయామనుకోండి, పాలన్నీ కూడా స్టవ్ పైన పొంగిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే పాలు వేడి చేస్తున్నప్పుడే మనము ఇలా దీనిపై ఒక కర్రను కానీ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వలన పాలు అనేవి అస్సలకే పొంగవు. ఒకవేళ దీనికి బదులుగా మీరు నెయ్యిని కానీ నూనెని కానీ పాలగిన్న అంచులకు అప్లై చేసుకోవాలి. మరొక టిప్ని కూడా చూపిస్తున్నాను. ఇంట్లో అద్దాలు ఉంటాయి కదండి, అద్దాలను ఎప్పుడు కూడా తడి క్లాత్తో కానీ క్లీన్ చేయొద్దండి. ఎందుకంటే అద్దాలు అనేటివి అలా క్లీన్ చేసే మబ్బుగా కనబడతాయి. అప్పుడు ఇలాంటి ఒక న్యూస్ పేపర్ని తీసుకొని దానిని వాటర్లో కొద్దిగా తడిపిన తర్వాత ఈ న్యూస్ పేపర్తో ఈ అద్దాన్ని క్లీన్ చేసుకోవాలండి. ఎంత జిడ్డు ఉన్నా కూడా అద్దం అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. అద్దం కూడా మనం చూసుకునేటప్పుడు మబ్బుగా కనబడదు, చాలా క్లియర్గా కనబడుతుంది. చక్కెరని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాం. ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు చీమలు అనేవి ఒక్కొక్కసారి ఎక్కువగా వచ్చేస్తాయి. అలా చీమలు ఈ చక్కెరకి దరిచేరకుండా ఉండాలంటే వీటిలో 4-5 లవంగాలు వేశారనుకోండి, ఆ ఘాటుకు చీమలు అనేవి రాకుండా ఉంటాయి. డస్ట్బిన్ కవర్స్ కానీ ఇంకేదైనా కవర్స్ని మనము ఇలా ఈజీగా ఓపెన్ చేయాలంటే కొద్దిగా టైం అనేది తీసుకుంటుందండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా 2 వైపులా హ్యాండ్స్ని పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఇలా సాగుతుంది. కాబట్టి కవర్ అనేది చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది. ఇలా మనము ప్రతిసారి డస్ట్బిన్ కవర్ని ఓపెన్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఇంట్లో ఉండే వైపర్ని కానీ మాప్ స్టిక్ని కానీ ఏదైనా తీసుకోండి. క్లాత్ను ఇలా 2 సైడ్స్ పరుచుకున్న తర్వాత మధ్యలో ఇలా సీజర్తో చిన్న హోల్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ హోల్లో మనము మాప్ స్టిక్ని కానీ లేదా వైపర్ని కానీ ఇలా ఈ హోల్ నుంచి పెట్టేసుకోవాలండి. ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకోవడం వలన పూర్తిగా కూడా మనకు వైపర్కి కానీ మాప్ స్టిక్కి కానీ ఇలా కింది వైపు వచ్చేస్తుంది. కింది వైపు క్లాత్ అనేది ఇలా ఓపెన్ ఉంది కదండి, దానికి చిన్న స్టిచ్చింగ్ కానీ నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ వేయకుండా పిన్నిస్ని పెట్టేస్తున్నానండి. ఇలా చేయడం వలన క్లాత్ అనేది ఓపెన్ కాకుండా అన్ని వైపులా ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ క్లాత్తో మనము కబోర్డ్స్ పైన ఉన్న వాటిని మనము స్టూల్ కానీ ఏదైనా వేసుకొని క్లీన్ చేయాల్సి వస్తుంది కదా. అయితే ముందుగా మనము ఇలా ఏదైనా లిక్విడ్ని వేసి ఈ మాప్ స్టిక్తో మనము ఈజీగా పైన ఉన్న కబోర్డ్స్ని కూడా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎవరైనా సరేనండి, స్టూల్ కానీ ఏదైనా చైర్ని యూజ్ చేసి ఇలా క్లీన్ చేసుకోవడం కంటే కింది నుంచే మనము ఇలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో కబోర్డ్స్ అన్నిటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పైన ఉన్న కబోర్డ్స్ని క్లీన్ చేసుకోవడానికి ముందుగా క్లాత్ పైన లిక్విడ్ని వేసి ఇలా పైన ఉన్న కబోర్డ్స్ని క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో. ఇంట్లో ఉండే చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్లు ఉంటాయి కదండి, దానిపై డస్ట్ చూసారు కదండి ఎలాగో ఉందో. దీనికోసం మనం క్లాత్ని కానీ ఎలాంటి వాటిని యూజ్ చేయకుండా ఇలా అరటిపండు తొక్కను యూజ్ చేస్తే సరిపోతుంది. ఈ అరటిపండు తొక్కతో మనము ఈ ఫ్లవర్ ప్లాంట్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో. ఇలాంటి వాటిని క్లీన్ చేయడానికి మనము క్లాత్లను కానీ ఇంకేదైనా యూజ్ చేసినా కూడా మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా మనం పడేసే తొక్కతో కూడా ఈ ఫ్లవర్ ప్లాంట్లను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతే కదండి మంచి షైనింగ్లోకి కూడా వస్తాయి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఒక స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని ఇంట్లో ఉండే
స్పీకర్ల పైన కానీ లేదా టీవీ పైన, కబోర్డ్స్ పైన డస్ట్ అనేది చాలా ఎక్కువగా పడుతుందండి. మనకి కనిపించిన డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఇలా వాటిని క్లీన్ చేసుకోవాలంటే ఏదైనా క్లాత్ కంటే ఇలాంటి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, డస్ట్ అనేది పూర్తిగా ఈ స్క్రబ్బర్కి వచ్చేస్తుంది. ఇలాంటి వాటినే కాకుండా ఇలాంటి విండోస్ ఉంటాయి కదండి, వాటిని కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ స్క్రబ్బర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిపై ఉండే జిడ్డును క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒకసారి కాదండి 2-3 సార్లు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా విమ్ లిక్విడ్ ని ఆయిల్ క్యాన్ పైన వేసి స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఉండంగానే మీకు క్లీన్ చేసి చూపిస్తున్నానండి. మొత్తం క్లీన్ చేసుకున్నాక టిష్యూ పేపర్ తో కానీ లేదా ఏదైనా క్లాత్ తో ఆయిల్ క్యాన్ ని క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నీట్ గా కనబడుతుంది కదా. ఆయిల్ మరకలు అనేవి అస్సలకే లేవు కాబట్టి ఈ టైంలోనే మనము ఆయిల్ క్యాన్ కి జిడ్డు ఏర్పడకుండా ఉండాలంటే ఇలా ఫాయిల్ పేపర్ని కట్ చేసుకొని ఆయిల్ క్యాన్ చుట్టూ కూడా వేసేయాలి. ఇలా చేయడం వలన జిడ్డు అనేది ఆయిల్ క్యాన్ పైన పడకుండా ఈ ఫాయిల్ పేపర్ పైనే పడుతుంది. కాబట్టి మనము 1 మంత్ కానీ లేదా 2 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా ఆయిల్ క్యాన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనకి క్లీన్ చేయాల్సిన పని కూడా ఎక్కువగా ఉండదు. ఇంట్లో ఇలాంటి రోల్ గోల్డ్ చైన్స్ కానీ లేదా గోల్డ్ చైన్స్ ఉంటాయి కదండి, అవి ఒక్కొక్కసారి ఇలా ముడి పడుతూ ఉంటాయి. వాటిని తీయాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఈ ముడి ఎక్కడ పడిందో అక్కడ వంట నూనెను కొద్దిగా ఇలా 2 డ్రాప్స్ వేయండి. ఇలా వేసిన తర్వాత ఈ చైన్ని ఈ చేతిలోకి తీసుకొని ఇలా హ్యాండ్స్తో మనము ఇలా బాగా ప్రెస్ చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఆయిల్ అనేది ఈ చైన్ మధ్యలోకి వెళ్ళటం వలన ముడి అనేది చాలా ఈజీగా తీసుకోగలుగుతాం. ఎక్కువ టైం కూడా తీసుకోదండి. ముడి పడినప్పుడు చాలా టైం తీసుకుంటుంది కదా, ఇలా మనము తక్కువ టైంలోనే ఈజీగా ఇలా ముడి పడిన చైన్ని కూడా తీసుకోవచ్చు. మీ ఇంట్లో ఇలా అయినప్పుడు ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి. గాజు గ్లాసులను కానీ గాజు పాత్రలను వాటర్తో క్లీన్ చేస్తున్న తర్వాత ఇలా కింద బోర్లించేస్తాం, కానీ దాంట్లో తడి కానీ తేమ అలాగే ఉండిపోతుందండి. ఇలా కింద ఏదైనా స్టిక్ని పెట్టేసి అప్పుడు ఇలా గాలి వెళ్ళే విధంగా ఆరబెట్టేసుకున్నాం అనుకోండి, ఈ గాజు పాత్రలు అనేవి త్వరగా ఆరిపోతాయి. చినిగిపోయిన టీషర్ట్ని కానీ వాడని షర్ట్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా హ్యాండ్స్ వరకు కూడా పూర్తిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టీషర్ట్ని మనము కింది నుంచి సీజర్తో పైన కొద్దిగా గ్యాప్ ఇచ్చి పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ టీషర్ట్ని మనము ఇలా పైన గ్యాప్ ఇచ్చాం కదండి, దాన్ని ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇలా మాప్ మాదిరిగా వస్తుంది. ఇలా స్టిక్కు పెట్టేసి రబ్బర్ బ్యాండ్ను కానీ ఊడిపోకుండా ఉండటానికి ఏదైనా ప్లాస్టర్ కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకున్న టీషర్ట్తో మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఏదైనా డస్ట్ని క్లీన్ చేసుకోవడానికి కానీ, ట్యూబ్లైట్ల పైన, అలాగే వాచ్ల పైన, ఫోటో ఫ్రేమ్స్ పైన ఇలా డస్ట్ని క్లీన్ చేసుకోవాలంటే ఈ మాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఇలాంటి వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయనుకోండి, ఇందులో ఇంపార్టెంట్ అయిన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, అలాగే పాన్ కార్డులు ఏవైనా పెట్టుకోవచ్చండి. చిన్న చిన్న ఫొటోస్ కానీ ఇలా అన్ని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి టైంకి ఏది కావాలన్నా ఇలా ఈజీగా ఈ బాక్స్లో నుంచి తీసుకోవచ్చు. ఆయిల్ కవర్లో నుంచి ఆయిల్ అంతా యూజ్ చేసిన తర్వాత ఈ ప్యాకెట్ని పడేస్తారు కదండి, ఈ ప్యాకెట్ని పడేయకుండా మనము 2-3 రకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్లో మన ఇంట్లో ఉండే వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా ఆయిల్లో బాగా అప్లై చేసి స్టిక్కు పూర్తిగా అప్లై చేసామనుకోండి, స్టిక్స్ అనేవి చాలా నీట్గా మళ్ళీ కొత్త దానిలా కనబడతాయి. ఇదే ఆయిల్ ప్యాకెట్ని ఇలా 2 సైడ్స్ కూడా పూర్తిగా కట్ చేసుకోవాలండి. అప్పుడు ఇది ఇలా ఓపెన్ అవుతుంది కదండి, దీంట్లో మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవర్లు కానీ, కటింగ్ ప్లేయర్లు, పానలు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కసారి సిలుమెక్కిపోతాయండి. సిలుము అనేది ఈజీగా తొలగిపోవాలంటే ఇలా ఆయిల్ కి బాగా రుద్దేసామనుకోండి, దానికి ఉన్న జిడ్డు కానీ ఏదైనా సరేనండి ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. అంతేకాకుండా ముందుగా ఇలా ఆయిల్ దాంట్లో మనము ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచేసి వీటిని పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని చూడండి, చాలా నీట్గా ఎప్పటి మాదిరిగా కనబడతాయి. టిష్యూ పేపర్స్ని మనము ఇలా కవర్ల నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేయకూడదండి, డస్ట్ అనేది పూర్తిగా పడుతుంది. కాబట్టి ఇలా కవర్ పైన మధ్యలో చిన్న హోల్ చేసుకొని ఈ టిష్యూ పేపర్ని మనము ఇలా విడివిడిగా చేసుకోవడానికి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేసేయండి. ఆ తర్వాత మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా టిష్యూ పేపర్ కావాలన్నప్పుడు ఈ హోల్ మధ్యలో నుంచి మనం తీసుకున్నాం అనుకోండి, వీటిపై డస్ట్ పడకుండా చాలా నీట్గా ఉంటాయి. రైస్లో పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలంటే ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ని తీసుకొని దీంట్లో ఒక 10 to 15 వరకు మిరియాలను వేసుకోండి.
ఈ మిరియాలు అనేవి ఘాటుగా ఉండటం వలన పురుగు అనేది అస్సలకే పట్టదండి. చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఇలా ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ ను వేసి మధ్యలో చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మనము బియ్యం సంచిలో వేసామనుకోండి, బియ్యం అనేది ఎంత కాలం ఉన్నా కూడా పురుగు అనేది అస్సలకే పట్టదు. మన ఇంట్లో రేషన్ బియ్యం కానీ ఏదైనా బియ్యాన్ని ఇలా బ్యాగ్ లో వేసామనుకోండి, తాడు లేనప్పుడు ఇలా బ్యాంగిల్ ని పెట్టేసామనుకోండి, దాంట్లోకి గాలి చొరబడకుండా ఉండటం వలన పురుగు పట్టకుండా ఇలా చాలా సంవత్సరాల పాటు స్టోర్ చేసుకోవచ్చు.